అప్పటి మాజీ రౌడీలు ఇప్పుడు పూర్తిగా ఆ వృత్తి మానేసి జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత ఎలా బతుకుతున్నారు అన్నదే ఈ స్టోరీ కథాంశం. మొత్తానికి శంకర్ అన్న ఇలాకాలో వచ్చాము. ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. శంకర్ అన్న చెప్పా బిగ్ బాస్ చెప్పా హలో అదే మన బిగ్ బాస్ జాఫర్ గారు వచ్చారు, పంపించాలా? ఓకే. ఇదేనా శంకర్ అన్న దర్బార్? ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి? 7. ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? 39 కేసెస్ ఉన్నాయి. ఎన్ని అటువంటి మర్డర్ కేసులు ఉన్నాయి? ఒక 20 ఉండొచ్చు. అతని మీద పీడీ యాక్ట్లు పెట్టడం, అన్ని రకమైన చట్టపరమైన చర్యలు తీసుకొని. ఎక్కడన్నా ఒకసారి మీకు సినిమా యాక్టర్ మోహన్ బాబు కూడా గొడవ జరిగిందంట, నిజమేనా? అవును, కరెక్ట్. ఇప్పుడు జగన్ ఇంకా ప్రతి సినిమాలో మీ పేరు ఉంటుందండి. ఒక 2 సినిమాలు నా పేరు పెట్టలే. మీరు ఏ వయసులో ఉన్నప్పుడు కత్తి పట్టారన్నా? కత్తి పట్టలేదండి, పట్టించారు రౌడీలు. మేము మీతో అంతే. ఫస్ట్ పోలీస్ కేసు ఎప్పుడు ఫైల్ అయింది శంకర్ అన్న? 79. ఎంతమంది కొట్టారు? బయటే గేమ్ లేదు. ఎందుకు జరిగింది అంటే మీరు చిన్నప్పటి నుంచి బాలరౌడీనా? చూడండి, ఫస్ట్ నేను మెకానిక్ను, జాఫర్ మంచిగాను. ఫస్ట్ నేను మెకానిక్ పని చేసుకుంటుండే. వస్త్రా ఉంటుంది మంగళ కత్తి, దాంతో ఇక్కడ కొట్టారు, ఇగో ఇక్కడ కొట్టారు. ఆడికే స్టార్ట్ అయింది, ఇక ఆగలేదు. ఇక నా కాళ్ళ నరాలు నరికేశారు 30 మంది కలిసి. చాకు పట్టుకుంటే నాకు ఎందుకు దెబ్బలు తాకుతుండే? పట్టుకోలే ఎప్పటికి. నేను పట్టించారు నా కొడుకులు వీళ్ళు. ఒక పెద్ద ఘనత సాధించానట్టుగా అనిపిస్తుంది మీకు? బాధ కనిపించట్లేదా రౌడీ అని చెప్పి అనిపించుకోవడానికి? రౌడీ అంటున్నావు చూడు, అది చాలా తప్పు మీరు అనేది. అంబర్పేట్ శంకర్ అంటే ఎందుకు భయపడతారు? ఏ జాఫర్ నీకు తెలియదు? నీకు ఏం తెలుసు? నీకు చెప్పు, ఏం తెలుసుకొని వచ్చావు నువ్వు? ఇప్పుడు శంకర్ ఏం తెలుసుకొని వచ్చావు చెప్పండి. నువ్వు ఈ కేసులన్నీ ఏంటన్నా తెలుసుకో. అదే ఏమైందో చూసావా? సినిమా చూసావా? అందులో ఏముంది? అది నా స్టోరీ. ఈ సినిమా చూసావా? చూసా. అందులో ఏముంది చూడు, అది నా స్టోరీ. అది రౌడీయా మంచిగా చెడా నువ్వు చూసుకొని చెప్పు. చుట్టుపక్కల వాళ్ళని అడుగు. ఎట్లా మాట్లాడతావు నువ్వు? రౌడీ రౌడీ ఎలా కండి మీరు? ఇది 40 ఏళ్ల కిందటి మాట. రౌడీయిజం, రాజకీయం, పోలీసులు కలగలిసిన వేళ నేరం కొత్త రూటు ఎంచుకుంది. రౌడీలు హీరోలు అయ్యారు. అప్పుడే పరిచయమైన అంబర్పేట్ శంకర్ గల్లీ స్థాయి నుంచి స్టేట్ రౌడీగా ఎదిగాడు. శంకర్ దూకుడును, మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, పీడీ యాక్టు, తడిపార్లు ఏవి ఆపలేకపోయాయి. ఇప్పుడు 70కి చేరువలో ఉన్న శంకర్ అన్న పాత జీవితానికి స్వస్తి పలికాడు. పెద్ద మనిషిగా మారిపోయాడు. శంకర్ అన్నను ఇట్లు మీ జాఫర్ టీం పలకరించింది. మీ ఆయన హీరోనా విలనా? నాకైతే హీరో. స్టోరీ తెలియదమ్మా, అది లవ్ స్టోరీ. సాయి మీరు చెప్పలా ఏంటి ఎందుకు డాడీ ఇవన్నీ బ్యాక్ వచ్చేయండి? చెప్పలేదన్న, ఎందుకంటే అతన్ని ఎవరికి అన్యాయం చేయలే. ఇప్పుడు కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే పోతాడని తెలుసు కదా సాయి, ఎందుకు నాన్న ఈ కత్తి అని చెప్పరా? లేదన్న, ఇప్పుడు అమ్మవారి చేతిలో కూడా కత్తి ఉంటుంది అన్న. ఆమె దుష్టుల్ని సంహరించింది. నేను కూడా ఆ దేవుడే పంపించాడు నన్ను. 3 సార్లు పైకి పోతే పో బతుకు కింద పోయి చెప్పాడు. మా వాళ్ళు చూసుకున్నారు అందరు. అంటే దుష్ట సంహారం చేస్తే మీ మీద రౌడీ షో ఓపెన్ చేశారా? అంతే కదా. ఎవరో చేసిన కేసులు కూడా మా మీద వేశారు. అది తెలుసుకో. శంకర్ అన్న మీ మీద బాంబులు దాడి జరిగింది కదా? అవును. ఎందుకు జరిగింది? మీరు ఏం చేయకపోతే 3 సార్లు ఎందుకు బాంబులు దాడి చేశారు చెప్పండి. నా పేరు ఎదుగుతుందని చెప్పి ఈ పొలిటికల్ లీడర్సే ఇచ్చారు నా మీద బాంబులు. తెలుసా మీకు? అది పేరు చెప్తే బాగుండదు. ఇప్పుడు నేను నా సొంత మనుషులే ఇచ్చారు నా మీద. ఎప్పుడు జరిగిందన్న బాంబులు దాడి మీ మీద? 96. ఎలా జరిగింది? అయ్యప్ప పూజ చేస్తాం మేము. 87 నుంచి మాలేసుకుంటాను నేను. సాయంత్రం పూజ చేసుకొని పడుకున్నాను.
కిటికీలో నుంచి వేసాడు ఒకడు మురళి అని. అప్పుడు మురళి అని నాకు తెలియదు. మా వాడు ఒకటి తీసి బ్యాట్ వేసాడు, అది ఆగిపోయింది. తర్వాత నారాయణగూడలో నాకు డైరెక్ట్ వచ్చి ఇక్కడ కొట్టి ఉరుకుతుంటే చూశారు వాడు మురళిగా కనబడుతున్నాడని. మా వాళ్ళకి చూపించాను ఫొటోస్ తీపిచ్చి, వీడేనా అంటే అందరూ ఓకే వీడే అన్నప్పుడు అప్పుడు తెలిసింది వాడు వీడు మురళి, వీడు పొలాల దగ్గర గోల్నాకలు ఉంటాడు, మన దగ్గర లాటరీ టికెట్స్ కూడా తీసుకెళ్ళి ఫిరీలా వీడని అప్పుడు తెలిసింది నాకు. తర్వాత థర్డ్ టైం నాకు ఎల్బీనగర్ నుంచి వస్తుంటే వేసాడు, క్లబ్ నుంచి వస్తుంటే బాంబులు వేసాడు, పిస్తోల్తో కూడా కాల్చాడు. దేవుని దయాలు నేను కాలే మాకు ఊరికి. తుటాలు తగిలాయా? బండికి తగిలాయి. శంకరన్న ఒక్కసారి ఒక మాట ఒక్కసారి అంటాను రౌడీ అని చెప్పి, మళ్ళీ అన్నాను ఇంటర్వ్యూ ఎంతవరకు అన్నాను, ఒక్కసారి అంటాను. నువ్వు రౌడీ ఒక్కసారి అంటాను, నాకు నచ్చిన మాట. రౌడీల్లో గ్లామరస్ రౌడీగా మీరు ఉన్నారు ఎందుకన్నా? అంటే సినిమా, పాలిటిక్స్, మనిషి కూడా అందంగా ఉంటారు, మీకు ఫాలో అయ్యే యూత్ కూడా 22 ఇయర్స్ ఏజ్ 60 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తికి అంత ఫాలోయింగ్ ఏంటన్నా? నా ఏజ్ వాళ్ళు ఎవరు లేరు నాకు ఫ్యాన్స్, అంత చిన్నవాళ్ళే ఉన్నారు ఫ్యాన్స్. ఎందుకంటే అందరితో కలిసిమెలిసి ఉంటాను అట్లా, చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు అందరితో కలిసి ఉంటాను. అది అసలు ఎలా మ్యాచ్ అవుతుంది? ఒక్కసారి వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తారు, ఇంకోసారి వాళ్ళతో కలిసి సెల్ఫీలు దిగుతారు. లేడీస్ ఫ్యాన్స్ ఏంటి ఎందుకన్నా ఎక్కువ? లేడీస్ ఫ్యాన్స్ అంటే ఇక ఇప్పుడు చాలా మందికి ఇవాళ రేపు ఏమున్నాయి గొడవలు చెప్పండి మీరు? భర్తలతో పెళ్ళి అయినాక 1 monthకి విడిపోతున్నారు. ఎందుకు విడిపోతున్నారు? చిన్న చిన్న కారణాల వల్ల. వాళ్ళు వస్తారు మా దగ్గరికి, వస్తే వాళ్ళకి మంచిగా కూర్చుని కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా కాదురా ఇలా అని 100 మందిని కలిపాను నేను. ఇప్పటికి సంసారాలు చేసుకుంటున్నారు. కొంతమంది విడిపోయారు. అందుకే అన్న దగ్గరికి వెళ్తే చెప్తాడు, మంచిగా సంజాస్తాడు అని చెప్పి మన దగ్గరికి వస్తారు లేడీస్. ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు, అన్న నాకు ఫలానా వ్యక్తి 10 లక్షలు ఇవ్వలేదు, మీ దగ్గరకు వచ్చి ఫోన్ చేయమంటారు, మీరు బోలా శంకర్ చెప్పండి. ఓకే ఓకే థ్యాంక్ యూ, అంత మాట చాలు. ఎవరైనా వచ్చి కష్టం చెప్పుకుంటే ఫస్ట్ కరిగిపోతాడు. ఇదే మీ బలహీనత కూడా. వచ్చిన వాడు ఎంత నిజాలు చెప్తున్నాడని చెప్పి ఎలా కనుక్కుంటారు చెప్పండి మీరు? ఎప్పటి నుంచి మీరు ఇది చేస్తున్నారు ప్రోగ్రామ్స్? ఇంచుమించు నా జర్నలిజం 30 years, ఇంటర్వ్యూలో ఒక 15 years నుంచి చేస్తున్నాను. నేను ఎప్పటి నుంచి ఉన్నాను? 43-44 years. రోజుకి ఇంతమంది చూస్తానా లేదా నేను? అలా జడ్జిమెంట్ నాకు తెలిసిపోతుంది కదా అన్న. ప్రతిసారి మనసులో మాట, మనసులో జడ్జిమెంట్ కరెక్ట్ అంటారా? ఎవిడెన్స్ ఏముంటుంది కదా, అట్లా చూస్తాం ఫస్ట్ కరెక్టా కాదా తెలుసుకుంటాము, ఆ తర్వాతనే మేము మాట్లాడతాం. అప్పటి వరకు మాట్లాడము, తప్పుంటే అసలు రానివ్వము కూడా. మీరు మంచి పని చేస్తారు. ఒకటే రోజులో చెప్పాము కదా, అది కూడా ఇక్కడ నేను 2-3 times చూసే చేస్తాం ఏదైనా కానీ. ఇక్కడ నేను కొంతమందితో మాట్లాడించాను, ఉదయం జనతా గ్యారేజ్ లాగా ఉన్న వాళ్ళతో మాట్లాడిస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా సాల్వ్ కానీ చాలా ముందు కేసులు మీరు టకాన ఒక ఫోన్తో చేయిస్తున్నారు. అది ఒక రకంగా యాంగిల్లో ఆలోచిస్తే ఆ బాధితుల వర్షంతో ఆలోచిస్తే మంచి జరుగుతూ ఉంది. కానీ మీరు ఎవరు చట్టం మీ చేతిలో తీసుకోవడానికి? నేను చట్టం మేము చేతిలో తీసుకుంటలేను. మాట వినని వాళ్ళని మీరు కొట్టరా? అది కొట్టను, బెదిరిస్తారు అంతే. వినకపోతే సీదా పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతాను, నేనే పంపిస్తాను ఫోన్ చేసి. ఇతడు చాలా తప్పు, వీడు న్యాయం లేదు వీని దగ్గర, ఈ డబ్బులు తీసుకుని గరీబులను సతాస్తుంది, ఇది చీటింగ్ కేసు బుక్ చేసేయండి అని చెప్తాను నేను. అట్లా ఎన్నో కేసులు బుక్ చేయించాను. ఇన్న వాళ్ళకు కొట్టడం అనేది మరి మర్చిపోండి మీరు, ఆ పనే కాదు మాది. అన్న మీరు ఇంత హార్ష్గా ఉంటారు, మీ అబ్బాయి సాయిని ఎందుకు మీ వృత్తికి దూరంగా ఉంచి పెంచుతున్నారు? ఆ అబ్బాయికి సాయిలో సాఫ్ట్ నేచరు, సౌమ్యుడిగా ఎందుకు పెంచాలనుకుంటున్నారు? అంటే మీరు చేస్తున్న పని ఎక్కడో తప్పు అని మీకు అనిపిస్తుంది కాబట్టి మీ ఆ పిల్లల్ని దూరంగా ఉంచాలి కాబట్టి ఆస్ట్రేలియా పెట్టి చదివిస్తున్నారు, సౌమ్యుడిగా పెంచాడు, అంతే కదా? అదే కదా ఉద్దేశం? చదివిస్తున్నారు ఎవరు చెప్పారు ఇప్పుడు? చదివించారు. మీకు ఏంది అసలు? నా ముగ్గురు పిల్లలను కూడా హాస్టల్లోనే పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి నా గురించి తెలియవద్దు, ఈ ఏమవుతున్నాయో సందర్భాలు తెలియవద్దు అని వాళ్ళని దూరం నుంచి చదివించాము. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు రౌడీ షీటర్లు చూడండి, వాళ్ళ పిల్లలు ఆలయాన్ని పెట్టుకుని ఎంబడి దింపుకుంటున్నారు. ఇప్పుడు నేను ఆ పని చేయలేదు. వాళ్ళకి ఎందుకండి చెప్పండి మన బాధ? మేము చూస్తలేము ఎంత బాధపడుతున్నాం. ఒక రౌడీ చేసింది అనిపించిందా, ఒక మనసున్న మనిషి చెప్పించింది అనిపించిందా మీకు? చెప్పండి, మీరు చెప్పండి. అంటే తండ్రిగా ఓకే జాఫర్, నేనేమడుగుతున్నా అన్న నన్ను మీరు అన్న నాకు ఒక్కటి అర్థం చేసుకోవడం తెలిసినట్టు మీరు. అంటే అన్న నాకు ఒక ఒపీనియన్ ఉంది మీ మీద, చెప్పండి. అంటే ఒకటి అది ఎండ్లో చివరిలో నేను చెప్తాను ఏం చెప్పాలనుకునేది. తండ్రిగా సక్సెసే, మంచి పిల్లల్ని బాగానే చేశాడు. కానీ వ్యక్తిగత జీవితంలో ఈ ఆరోపణలు ఏంటి అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అది కూడా నా ప్రశ్నలు కావన్నా, జనాలు కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్. ఏం చెడు ఆరోపణలు? మీకు ఏ వ్యాపారాలు ఉన్నాయండి? మీరు ఏ పని చేస్తారు?
నేను వాటర్ బిజినెస్ ఉంది, బ్రిక్స్ కంపెనీ వస్తున్నాయి, అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఫ్రీగా ఉన్నాను. అందుకే కాబట్టే కదా ఇప్పుడు నా 97 మంది నేను దత్తత తీసుకొని పెంచుకుంటున్నాను. అందరు బయట ఉన్నారు నా పిల్లలంతా. పాప డాక్టర్ అమెరికాలో ఉంది, సాయి ఏమో ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, ఆయనకి 2 పాపలు. పెద్ద ఆయన కోకపేటలో ఉంటున్నాడు, ఆయనకి 2 పాపలు. మేము భార్య భర్తలు ఇద్దరే ఉంటాం. కాబట్టి 93 మందికి వాళ్ళని తీసుకొని వాళ్ళని జారుకుంటున్నాను ఇప్పుడు నేను. అంటే పెద్దోళ్ళని కొట్టి పేదవాళ్ళని పంచడమా? ఓహోహో, అలా అనిపించిందా నీకు? ఒక్కరిని కొట్టాలని చూస్తే నువ్వు ఏం చెప్తే అది ఇప్పుడు కూడా రెడీ. అన్న మీరు భూ కబ్జాలు చేయలేదా? అన్న 100 గజాలు కూడా చేసినట్టు అన్న 100 కోట్లు అన్న, 100 కోట్ల రూపాయలు పోనీ 30 కోట్లు ఇచ్చి తీసుకుని ఆస్తి మొత్తం ఇచ్చేస్తా. 30 కోట్లు ఇచ్చి తీసుకో, 100 కోట్లు కాదు. నేను పెట్టుకోలే అందరిలాగా, చూడనిక కనబడతా ఉన్నాయి, రోజు ఖర్చు పెట్టేస్తాను. ఒక్కసారి తెలుసుకో ఫస్ట్ అది నువ్వు. ఒక్కసారి రౌడీ అని పదం వాడి ఇంకా ఎక్కువ వాడను ఇంటర్వ్యూ మొత్తానికి. మీరు వచ్చి చిన్న రౌడీలందరినీ మింగేసి పెద్ద రౌడీ అయిపోయారు కదా హైదరాబాద్లో. ఎక్కడ కనిపించట్లేదు కదా, ఒక మర్రి చెట్టు కింద చిన్న రౌడీలు ఎక్కడ కనిపించకుండా పోయారు కదా. నీకు అట్లా అనిపించిందా? కాదా? కానీ ఆ చిన్న మర్రి చెట్టు కింద ఉన్న రౌడీలు ఏం చేస్తుండో ఒకసారి తెలుసుకోండి, ప్రజలను ఎంత పీడించారో తెలుసుకోండి, అప్పుడు అర్థమవుతుంది నీకు. జాపర్ నీకు నాకు ఒక స్టడీ, అందుకే నాకు ఒకసారి స్టడీ నువ్వు తెలుసుకుని మళ్ళీ రా, నేను జవాబిస్తాను నీకు. నాకు ఒక స్టడీ కూడా ఏంటంటే మీరు పర్టికులర్ స్టడీకి అన్న నాకు మనసులో ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో ఉండను అని తెలుసుకొని చెప్తా ఉంటా. నేను ఏదైతే ఆరోపణలో అది చెప్పాను. కానీ మిమ్మల్ని పొగిడే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. శంకరన్ దగ్గర ఆ పని జరిగింది, శంకరన్ దగ్గర ఈ పని జరిగింది, శంకరన్ దగ్గర ఆ పని జరిగింది. ఓకే, ఈ రిస్క్ తీసుకుంటున్నారు కదా, ఇది అవసరమా? మీరు ఫోన్ చేసి ఏమంటారండి, నేను అంబర్పేట శంకర్ని మాట్లాడుతున్నాను, ఫలానా దగ్గర డబ్బులు ఇవ్వాలి నువ్వు, లేకపోతే ఫలానా నువ్వు భార్యని వేధించావు, నువ్వు ఎందుకు వేధించావు, నువ్వు రా ఇక్కడికి అని అంటారు. వాళ్ళు ఫోన్ రికార్డ్ చేస్తారు, రికార్డ్ చేసి ఫేస్బుక్లో పెడతారు, నన్ను శంకర్ బయటిస్తున్నానని చెప్పి. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరు రాందే నేను ఫోన్ చేయ కదా, ఒక మాటేనండి, ఓ బాధితుడు వస్తేనే కదా నేను ఫోన్ చేసేది. వాళ్ళతో చెప్పామా మేము, వాడు చెప్తే వానికంటే డబ్బులు చెప్పిస్తాం, విత్ రికార్డ్స్తో ఉంటాయి మావి. వాళ్ళు ఏముంటాయి, వాళ్ళే చలి మాట్లాడినే కనబడతాయి నీకు. మా వాళ్ళు చెప్తారు కదా, ఇగో నాకు చెక్కులు ఇచ్చాడు, బాండ్ పేపర్స్ ఇచ్చాడు, నా 100 గజాలు దుబ్బేశాడు, నా 10 లక్షలకు దుబ్బేశాడు అంటారు కదా. అప్పుడు ఎవరిది కరెక్ట్ అవుతుంది? పోలీస్ స్టేషన్ పోయినా అదే అంటారు, నీకు బెదిరించింది కదరా, ఎందుకు బెదిరించిండు, నువ్వు ఇచ్చేది లేదారా డబ్బులు అని అడుగుతారు. సివిల్ మ్యాటర్లు మేము రావద్దు పంపిస్తారు, ఎన్నో పంపించారు అట్లా. ఓకే, మరి ఏది కరెక్ట్ అంటావు? ఇప్పుడు నేను పిలుస్తలేను, నేను దుకాణం పెట్టుకోలే, వాళ్ళే వస్తున్నారు నా దగ్గరికి. ఇప్పుడు మీరు వినండి ఫస్ట్, జాఫర్ తెలుసుకో. అందుకే నేను ఏం చెప్తానంటే, వాళ్ళు వస్తున్నారా, నేను పిలుస్తున్నారా, ఏదైనా దుకాణం పెట్టుకున్నానా చూడండి, అది మీరు వచ్చి మీరు ఒకసారి. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో పోస్టర్స్ ఉన్నాయి, బీజేపీలో మీ శిష్యుడు చీకోటి ప్రవీణ్ వెళ్తున్నాడని చెప్పి పోస్టర్స్ ఉన్నాయి, దాని పక్కన మీ ఫొటోస్ ఉన్నాయి. అంటే మీరు బీజేపీలోకి వెళ్తున్నాడా? లేదు, తప్పది. ఏ పార్టీలో లేను, ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను. చీకోటి ప్రవీణ్ ఏంటంటే నన్ను పెద్దనాయన అని పిలుస్తాడు. ఇంకా వాళ్ళ ఫాదర్స్ ఆ టైంలో నా ఎమ్మడి ఉంటుండే, వాళ్ళ ఫాదర్ వాళ్ళ పెద్దనాయన కాకలు అందరూ అట్లా నన్ను పెద్దనాయన అని పిలుస్తాడు. పెద్దనాయన ఫోటో వేసుకుంటా అంటే ఓకే అని చెప్పాను. అంతేగాని అసలు మనం ఆ జులూస్లో లేము, అతని ఎమ్మడి లేము, చూసుకోండి మీరు కావాలంటే అవుతారు. ఉన్నంత మాత్రాన వెళ్ళినట్టు అక్కడ అసలు బీజేపీ చేయలేదు. అదే ఇంతకుముందు వైఎస్ఆర్ గారు ఉండే, అదే అడుగుపోతున్నాను. ఆయన చేసినాక ఫస్ట్ 5 years ఆయన సీఎంగా ఉన్నన్ని రోజులు నాకు చాలా నచ్చిండు బాగా. సెకండ్ టర్మ్ గెలిచిన తర్వాత నన్ను పిలిచాడు, రిక్వెస్ట్ చేస్తే పిలిచాడు, నాకు కండు వేశాడు. దాని మీద కూడా హనుమంతరావు దున్యా వెలిపెట్టాడు వాడు. అయినా కానీ మాకేం కాలేదు, ఆయన మాట ఇచ్చాడు అని తీసుకున్నాడు. అప్పుడు హనుమంతరావు గారు సపరేట్ ఊరుకున్నారు. శంకరన్న చాలా మంది చెప్పే మాట ఏంటంటే, శంకరన్న నిజాలు దాచిపెట్టి వచ్చాం కానీ అబద్ధాలు మాట్లాడడు అని అంటారు. అన్న కాంప్లిమెంట్, థ్యాంక్స్ అని చెప్పండి. అన్న థ్యాంక్స్ అండి, చెప్పండి. మీరు మాట్లాడితే రౌడీ రౌడీ అంటే మంచి మాట్లాడి ప్రమాణం చేసి ఒక మాట నిజం చెప్పండి. అన్న చెప్పండి. నిజాలు చెప్తారు కదా? చెప్తాను డెఫినెట్గా. సినిమాల్లో రౌడీలు గొడవ పడుతూ ఉంటారు కదా, ఈ ఏరియా నాది ఆ ఏరియా నాది అని. మీకు ఎప్పుడు అలాగే గొడవలు రాలేదా? రాలేదు. అందరితో బాగుండేది. నీది నాది అంటే నేను అంతా అన్ని ఎందుకు చెప్పాలన్నా, నీ అయ్యే జాగిరారా నా ఏరియా అంటున్నావు అంటావు. ఇక అంటా నేను డెఫినెట్గా. ఇవ్వడానికి ఉండేనాడు పెద్దోడు కానీ చిన్నోడు కానీ. అందుకే నాతో కూడా అలా మాట్లాడాడు, నాతో ఎవరి దగ్గర రాను. నా దగ్గరికి ఏదన్నా పర్ఫెక్ట్ అప్పుడే మాట్లాడతా. ఏదో ఇవాళ మాట్లాడి రేపు మాట్లాడి ఉండదు నాకు, ఎంబడే ఉంటుంది ఏదైనా యాక్షన్ నాది. అందుకే నా పేరు అంబర్పేట శంకర్గా గుర్తింపు వచ్చింది.
60+ కూడా ఏంటి ఆ ఆవేశము, ఆ స్టామినా ఏంటి? అది ఎవరైతే దెబ్బ తింటాడో వానికే తెలుస్తుంది అది ఎలాగా ఆవేదన. 45 years నుంచి ఎన్ని దెబ్బలు తిన్నాము, ఎన్ని పోలీసు దెబ్బలు తిన్నాము, ఎన్ని జైలు చూసాము, మీకేం తెలుస్తుంది? జాఫర్ ఇప్పుడు వచ్చి నువ్వు అడుగుతున్నావు నువ్వన్నీ, అవన్నీ తెలిస్తే ఆవేశం అనేది నీకు ఇంకా డబల్ ఉంటుంది నాకంటే ఎక్కువ. అర్థమైందా? నా స్థానంలో ఉంటే నువ్వు గింతదానికి ఇట్లా ఉరుకులాడుతున్నావు కదా, ఇంకెక్కువ ఉరుకులాడుతుంటావు అప్పుడు. కానీ నా స్టోరీ చెప్పుకుంటే ఉరుకులాడుతున్నావు నువ్వు, మరి రియల్ జీవితం ఉంటే ఎట్లా ఉరుకులాడుతావు నువ్వు? కరెక్టే కదా? అంటే ఏంటన్నా రియల్ అంటే రియల్ అట్లా దెబ్బలు తిన్నాము, నాకు అవసరం లేకున్నా ప్రజల గురించి వెళ్ళినందుకు నాకు ఈ గుర్తింపు ఇచ్చారు. పోలీసులు తీసుకెళ్ళాలి, కొట్టాలి. వాళ్ళు ఏమప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నవాళ్ళు మనల్ని కొట్టించిన వాళ్ళంతా. అది పరిస్థితి. మా దగ్గర డబ్బులు లేవు, అప్పుడు డబ్బులు లేవు కాబట్టి కొట్టారు మమ్మల్ని పోలీసులు. మిమ్మల్ని కూడా కొట్టారు, బాగా అంటే కొట్టారు. నాకు తెలిసి 30-40 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ప్రొఫైల్ కదా, ఆషామాషిగా ఎవరినో ఒకటి తీసుకుని వెళ్ళి కొట్టినట్టు కొట్టలేరు కదా మిమ్మల్ని. కొట్టారు అలా. ఇప్పుడు కాదు నేను చెప్పేది, ఇది 81 నుంచి 92 వరకు దెబ్బలు తిన్నాను, చాలాసార్లు తిన్నాను. అంటే పెద్ద దెబ్బలనా? నా ఈప్లో కూడా మొన్ననే ఆపరేషన్ అయింది, 8 months అవుతుంది. స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది. 69 టీచర్స్ పడ్డాయి. S40లో కూడా ఉండే సిఐ దుర్మార్గుడు ఉండే, డబ్బులు తిని కూడా కొట్టాడు వాడు నన్ను. ఆ విధంగా నాకు డ్యామేజ్ అయింది. ఇది సిరిపై కూడా 8 ఏళ్ల కింద కొట్టాడు నన్ను. ఏదో రాంగ్ విషయం, నాకు పరికి రాని విషయం, నాకు తెలియదు కూడా తెలియదు. అలా ఇదొక యుద్ధం లాంటిది మీ జీవితం చెప్తా ఉంటే స్టడీ చేస్తే. దీనికి కమాండర్ కూడా మీరేనా, లేకపోతే ఎవరైనా మీ కుటుంబ సభ్యులు? అంటే ఎవరు లేరు, వెన్ను ధన్నుగా ఉండవని ఎవరు లేరు. కుటుంబ సభ్యులు అంటే బ్రదర్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, కోర్టుకు వెళ్తారు, బెయిల్ తీసుకొస్తారు, అంతే కదా, వేరేముండదు కదా. సంబంధం అంటే అది ఎవరికైనా ఉంటుంది కదా. అది శంకర్ బ్రదరు జైల్లో ఉన్నాడంటే కోర్టుకు వెళ్తారా లేదా? ఒక ఎమ్మెల్యేకి లేని ఫాలోయింగ్ మీకుంది, ఒక మాటతో ఒక మంత్రికి జరగని పనులు కూడా మీకు జరుగుతాయి. ఈ 2 రాష్ట్రాలు మీకంటూ ఇలా ఉంది పేరు. ఇంకా ఏం కావాలని భవిష్యత్తులో ఉందన్నా? నాకేం లేదు, ఇంకా అవసరమే లేదండి. ఇలా ఉంటే చాలు నాకు. అందుకే అడుగుతలేను కదా ఎవరిని, నేను ఎమ్మెల్యే టికెట్ అని అడుగుతున్నానా? అడుగుతలేను కదా. మీ పార్టీలో చేర్చుకోమంటున్నాను, ఎందుకంటే ఇంకా కొంతమంది గరీబ్ వాళ్ళకి సేవ చేయవచ్చు అని. అంతే. ఇప్పుడు పార్టీలో చేరితే ఇంకా ఏదైనా పార్టీలో చేరితే ఎవరి కోసం, ఎవరు రాజకీయ భవిష్యత్తు కోసం? సాయి గురించి, మీ అబ్బాయి సాయి గురించి అడుగుతారా? సాయి గురించి అడుగుతాను. ఇస్తా అంటే నా కొడుకు ఇమని చెప్పి అడుగుతాను. శంకరన్న, ఒకసారి మీకు సినిమా యాక్టర్ మోహన్ బాబు కూడా గొడవ జరిగిందంట, నిజమేనా? అవును, కరెక్ట్. ఎలాగా? పివి రంగారావు గారు ఉండే ఐడియా ఉందా? మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ నరసింహారావు గారి కొడుకు. అవును. ఆయన పిఏ కృష్ణారెడ్డి అని ఉండే ఒక అతను, ఇట్లా చెయ్యి ఇట్లా ఉంటుంది. అతనికి రజనీకాంత్కు ఫ్రెండ్షిప్ అయింది. ఆయన శాస్త్రాలు అవన్నీ చెప్తుంటాడు. అని నాకు చాలా క్లోజ్ ఉండే, ఎందుకంటే ఏదైనా చెప్తే కరెక్ట్ చెప్తుండే, నీకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్తుండే. అట్లా రజనీకాంత్ గారు కూడా నమ్మారు. 3 కోట్ల రూపాయలేమో ఇచ్చారు అతనికి ప్రేమతో. తర్వాత మోహన్ బాబుకు ఏం విషయంలో చెప్పిండో తెలియదు. అనేది ఒక సిరా కార్ అని ఉండేది, సిరా. అది నా దగ్గర ఉండేది కారు, కృష్ణారెడ్డి గారిది. అది రజనీకాంత్ కార్, అది సినిమాలో కూడా చూపెడతారు చూడు, ఇలా డోర్లు లేస్తాయి, నా దగ్గర ఉండేది. ఆ విషయంలో మోహన్ బాబు చెప్పి నాతో మాట్లాడించాడు. అది సంగతి. మాట్లాడేమైనా లేకపోతే వాళ్ళ మనుషులు మిమ్మల్ని మీరు? నా మీద కాలేదండి, కృష్ణారెడ్డి గారి మీద కోర్టులో అటాక్ జరిగితే నాకు ఫోన్ వచ్చింది. నేను వెళ్ళేసింది తీసుకొని వచ్చాను. తీసుకొచ్చినందుకు వాళ్ళ మనుషులంతా నన్ను చూసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి, కోర్టులో నుంచి. అది పెద్ద ఇష్యూ చేసి టాస్క్ ఫోర్స్లో చెప్పాడు మోహన్ బాబు, ఇట్లా అంబర్పేట శంకర్ ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి. మళ్ళీ నేను పరిచయమే, మళ్ళీ నైట్లో మళ్ళీ మాట్లాడాను నాతోటి. ఆ కారు ఉంటే తెచ్చి ఇచ్చేసారా అంటే ఇచ్చేసాను నేను. అడుగు, అంతేగాని నువ్వు ఇట్లా ఒట్టిగా చెప్పి ఇవన్నీ చేయదు కదా అని చెప్పాను మోహన్ బాబు. మాట్లాడుతున్నా కదా, మంచిగా మాట్లాడుతున్నాను. మోహన్ బాబు జనరల్గా ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు పెద్ద మనిషి కానీ వ్యవహరిస్తాడు, వన్ సైడ్గా డిసిషన్ తీసుకోదు. మిస్కమ్యూనికేట్ అయ్యి ఉండొచ్చు కదా అక్కడ అతను? కాలేదండి, కాలేదు. మంచిగా మాట్లాడాడు, వెళ్ళాను నేను కూడా, పిలిస్తే మాట్లాడి వచ్చాను. ఇంకా ప్రతి సినిమాలో మీ పేరు ఉంటుంది. నువ్వు మ్యారేజ్ చేసుకుంది ఎవరినో కాదు, ఆమె పేరు సత్య. ఆమె ఇప్పుడు లావణ్యాన్ని పెట్టుకుంది. ఆయన పెళ్ళి నేను చేశాను. రామంతపూర్లో ఉంటుంది అమ్మాయి, మా దగ్గర వాళ్ళ దగ్గర సంబంధము. అట్లా నేనంటే బాగా లైక్ చేస్తాడు. అప్పుడు ఏం లేడు ఆయన, ఒక కెమెరామెన్, తర్వాత డైరెక్టర్ అయిండు, అన్నీ అయిండు. ప్రతి సినిమాలో నా పేరు పెడతాడు. అయితే ఒక 2 సినిమాలో నా పేరు పెట్టలే, మరి స్మార్ట్ శంకర్ తీసి నాకు ఫోన్ చేసి పెట్టి నాకు పంపించాడు క్లిప్. అన్నా నేను సక్సెస్ అయితే ఈ సినిమాతో అని చెప్తే 100% అయితే పో అన్న, అయ్యిండు. చూడు, మీకు తెలియదు, మీరు అడిగిర్రు, దానికి సమాధానం ఇచ్చిన. కానీ మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. తెలుసుకున్నాక మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది మరి. ఓకే, రైట్.
శంకర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్. ఇప్పటి పిల్ల రౌడీలు ఆకు రౌడీలకు కనువిప్పు కలగాలి, మార్పు చెందాలి. లేదంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు, కాలగర్భంలో కలిసిపోతాడు. ఇదే నిఖార్సైన నిజం. అందుకే ఈ సిరీస్. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.